secant theta minus tan theta whole square equal to 1 minus sin theta by 1 plus sin theta. దీన్ని ఆపోజిట్లో కూడా ఇస్తాడు. 1 minus sin theta by 1 plus sin theta equal to secant theta minus tan theta whole square. ఎటు నుంచి ఎటు ఇచ్చినా మనము చేయగలగాలి. సో ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక మెథడ్ ఫాలో అయితే సో మనం ఫస్ట్ RHS తీసుకొని LHS వచ్చేటట్టు చూపించవచ్చు. లేదంటే LHS తీసుకుని RHS వచ్చేటట్టు కూడా చూపించవచ్చు. సో ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నా. కావాలంటే 2 మెథడ్స్ కూడా మనం ట్రై చేద్దాం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది? secant theta minus tan theta whole square. సో ఇప్పుడు secant thetaని మనము దాన్ని రెసిప్రోకల్లోకి మార్చుకొని tan thetaని కూడా sin theta by cos theta అని రాసుకుని, ఎందుకు అంటే ఇక్కడ RHSలో మనకి sin thetaలో ఉంది వాల్యూస్. సో అలా మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి. సో secant thetaని నేను ఏం చేస్తున్నానంటే 1 by cos theta అని రాసుకుంటున్నాను. ఎందుకంటే secant theta రెసిప్రోకల్ cos theta కాబట్టి. మైనస్ tan thetaని మనం ఎట్లా రాసుకోవచ్చు? sin theta by cos theta అని రాయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇనీషియల్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇంకొకవేళ వీటి మీద డౌట్ ఉంటే ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది వీడియో. ఆ వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? LCM తీసుకుంటాం. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ అదే వస్తుంది LCM cos theta. ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ రాదు. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా పైన ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. సో ఇక్కడ పైన ఏముంది? 1 ఉంది మైనస్ sin theta. సో ఇదంతా మనకి హోల్ స్క్వేర్ ఉంది కదా. సో అది కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ని సపరేట్ చేద్దాం. 1 మైనస్ sin theta హోల్ స్క్వేర్ బై ఈ కింద దానికి కూడా స్క్వేర్ ఉంటుంది కాబట్టి కాస్ స్క్వేర్ theta. స్క్వేర్ని మనం అట్లా కాస్ స్క్వేర్ theta అని అట్లా రాస్తాం అన్నమాట. ఇప్పుడు 1 మైనస్ sin theta అని అలాగే ఉంచేసి ఈ కాస్ స్క్వేర్ thetaని సైన్లోకి మార్చుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ఆప్షన్ ఏముంది? మనకి ఐడెంటిటీ తెలుసు కదా, 1 మైనస్ sin స్క్వేర్ theta. ఐడెంటిటీ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, sin స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అని మనకి తెలుసు. సో దీని నుంచి మనం కాస్ స్క్వేర్ theta ఏంటో చూద్దాం. కాస్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఈ sin స్క్వేర్ theta ఇటు వచ్చేసింది అనుకోండి, మైనస్ అవుతుంది కదా, 1 మైనస్ sin స్క్వేర్ theta. సో ఈ కాస్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ sin స్క్వేర్ అనేది రాస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ 1ని నేను 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ 1 మైనస్ sin theta 1 ప్లస్ కాస్ sin theta అలా ఉంది కాబట్టి RHSలో దాన్ని రప్పించడం కోసం మనము ఇక్కడ కొన్ని మార్పులు అని చేసుకుంటూ వెళ్ళాలి. సో పైన యాజ్ ఇట్ ఈస్గా 1 మైనస్ sin theta హోల్ స్క్వేర్ అది అలాగే ఉంది. కింద మాత్రం నేను 1ని 1 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ theta. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా కనపడుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా కనపడుతుంది. సో మనకి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయితే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మీరు ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకున్నా మనకి ఇదే వస్తుంది. a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ మైనస్ b మైనస్ ab, b ఇంటూ a ప్లస్ ab ఆర్ ba, తర్వాత b ఇంటూ మైనస్ b మైనస్ b స్క్వేర్.
ప్లస్ బిఏ మైనస్ బిఏ క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో జస్ట్ సింప్లిఫికేషన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, ఇలా రాసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇలా ఉంటే ఇలా రాసుకుంటాము. ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ ఫార్మాట్లో రాసుకుంటున్నాం. పైన యాజ్ ఇట్ ఈజ్గా డినామినేటర్ని అలాగే రాసేస్తున్నాం. 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 స్క్వేర్ని ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు నీకు ఏ అంటే 1, బి అంటే సైన్ థీటా. సో 1 ప్లస్ సైన్ థీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ సైన్ థీటా. ఇప్పుడు 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా మ్యాచ్ అయింది. ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ థీటా అనేది 2 టైమ్స్ ఉన్నట్టు. సో ఆ 2 టైమ్స్లోంచి 1 టైము ఈ 1 మైనస్ సైన్ థీటా అది క్యాన్సిల్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు మనకి పైన ఒకటే మిగులుతుంది, 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. కింద ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కదా, మనకి మిగిలింది ఇది. సో ఇప్పుడు దీన్ని చూస్తే మనకి ఆర్హెచ్ఎస్ వచ్చేసింది, 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దీన్ని మనం రివర్స్లో తీసుకుని కూడా చేయొచ్చు. ఒకవేళ వాడు రివర్స్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము ఫస్ట్ దీన్ని ఆర్హెచ్ఎస్ని తీసుకుంటాం రివర్స్లో. తీసుకొని మనకి సీకెంట్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా వచ్చేటట్టు ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అనంటే, నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఆర్హెచ్ఎస్ని ఫస్ట్ తీసుకుంటున్నాను. అంటే ఇదే ఉంది కదా, 1 మైనస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటాని తీసుకుంటున్నాం. మళ్ళీ ఎల్హెచ్ఎస్ వచ్చేటట్టు ట్రై చేద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి మనకి డినామినేటర్ని మనము రేషనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మనము పైన కింద మనం మల్టిప్లై చేసామనుకోండి, న్యూమరేటర్ను డినామినేటర్ని రేషనలైజ్ అయ్యి సింప్లిఫై అవుతుంది. సో 1 మైనస్ సైన్ థీటా, పైన ఆల్రెడీ 1 మైనస్ సైన్ థీటా ఉంది కదా, సో 1 మైనస్ సైన్ థీటాతో పైన కింద మనము మల్టిప్లై చేసినాం. ఎందుకంటే డినామినేటర్లో ఉన్నటువంటి దానికి సింబల్కి ఆపోజిట్లో తీసుకుంటాం, రేషనలైజ్ అంటాం. అది 9th క్లాస్లో వస్తాయి, ఇవి నంబర్స్లో వస్తాయి. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చింది. 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. అంటే ఈ 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా జస్ట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి అన్నమాట, ఇదే మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి రివర్స్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది బై, ఇప్పుడు ఇది ఇందాక మనం ఏ ప్లస్ ఈ ఫార్ములా యూస్ చేసాం కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు రివర్స్లో యూస్ చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది, దీన్ని ఇప్పుడు మనం రివర్స్లో రాసుకుంటాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా. ఇక్కడ ఏ అంటే ఎంత 1, బి అంటే సైన్ థీటా. సో ఏ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1ని మనం 1 స్క్వేర్ని 1 అని రాసేసుకుంటాం. పైది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 స్క్వేర్ని మనం 1 అని రాస్తాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మళ్ళీ మనకి ఐడెంటిటీ తెలుసు కదా, ఐడెంటిటీ బేస్ చేసుకొని సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. సో ఈ సైన్ స్క్వేర్ని అటు పంపించేసాం అనుకోండి, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్ థీటాతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు జస్ట్ పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా నేను అదే రాసేస్తున్నాను, 1 మైనస్
సైన్ తీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బదులు కాస్ స్క్వేర్ తీటా రాస్తున్నాం. కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు స్క్వేర్ అనేది రెండింటికి ఉంది కదా, దీన్ని మనము సింగిల్ బ్రాకెట్ అంటే హోల్ స్క్వేర్ లాగా రాయడానికి ట్రై చేద్దాం. సో 1 మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని స్క్వేర్ని మనం స్ప్లిట్ చేసుకుంటే పైన కింద వస్తుంది. సో ఇదన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఆ స్క్వేర్ని అలాగే ఉంచేసుకుంటాను. సో 1 మైనస్ సైన్ తీటా, దీన్ని మనం మళ్ళీ స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, 1 బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా. ఎందుకంటే దీన్ని మనం ఎల్సిఎం చేయకముందు ఎలా ఉందో ఆ ఫార్మేట్లోకి రాసుకున్నాం. దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. 2 నెంబర్స్ ప్లస్ మైనస్తో ఉన్నప్పుడు కింద సేమ్ నెంబర్ ఉంటే వేరే నెంబర్ ఉంటే దాన్ని ఇట్లా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి హోల్ స్క్వేర్ ఉంది కదా, మొత్తానికి హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా, అది రెసిప్రోకల్ మనకు తెలుసు కాబట్టి సీకెంట్ తీటా అని రాసిస్తాం. ఎస్సిసి తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా. హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. సో చూడండి మనం ఎటు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాము ఆర్హెచ్ఎస్ తీసుకొని మనకి ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఓకే, సో నుంచి ఎటైనా చేసే అంత టాలెంట్ అంటే మనకి అది ఎలా వస్తుంది అని అంటే మనము ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. కాబట్టి సమ్ టైమ్స్ దీన్ని రివర్స్లో ఇచ్చినా మరి ఎలా ఇచ్చినా కానీ మనం చేసేటట్టుగా మనం ఉండాలి. జనరల్గా ఇది తిప్పిచ్చాడు అనుకోండి, మనకి వచ్చిన మెథడ్ ఫాలో అవుతాం. అంటే మీకు ఇట్లా చేయడమే వస్తే మీరు ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ వచ్చేటట్టు ప్రూవ్ చేయండి. ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ వచ్చేటట్టు ప్రూవ్ చేయండి. ఏదైనా సరే మనం చేసేటట్టుగా ఉండాలి. చూద్దాము. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు పి, దెన్ ప్రూవ్ దట్ సైన్ తీటా ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో ఇదే కాకపోయినా సరే ఇక్కడ సీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా లేకపోతే కోసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అని డిఫరెంట్గా ఇస్తాడు. సో ఎలా ఇచ్చినా ఇదే మెథడ్లో మనం చేస్తాము. బట్ సీకెంట్ తీటా అన్నప్పుడు సీకెంట్ తీటా రెసిప్రోకల్ తీసుకుంటాం. సో ఇక్కడ కోసీకెంట్ ఇచ్చినప్పుడు కోసీకెంట్ రెసిప్రోకల్ తీసుకుంటాం. ఓకే, సో అలా తీసుకుని సేమ్ మెథడ్లో చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఇది క్లూ అన్నమాట. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు పి అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు షో దట్ సైన్ తీటా ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ 1 అని చూపించాలి. సో దీనికోసము ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటాని తీసుకుందాం. సొల్యూషన్ గివెన్ మనకి ఏముంది, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు పి. ఇప్పుడు దీన్ని మనము రెసిప్రోకల్స్లో మార్చుకుందాం. ఎందుకు అంటే సైన్లోకి తీసుకురావాలి కాబట్టి సమ్ సైన్స్ కాస్కి రిలేషన్ మనకు ఉంటుంది కనుక సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 ఉంటుంది కదా. సో ఆ వేలో ఆలోచించి మనము వీటి రెసిప్రోకల్స్ తీసుకుందాం. సీకెంట్ తీటా అంటే 1 బై కాస్ తీటా ప్లస్ టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. ఇవి ఎలా తెలుస్తాయి అంటే మనము ఇనీషియల్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ట్రిగ్నోమెట్రీ బేసిక్స్లో. సో ఈ రేషియోస్కి మనం వీటిని ఎలా తెచ్చుకుంటామో అండ్ వీటి రెసిప్రోకల్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో ఆ క్లాస్ కనుక మనం సరిగ్గా రాకపోతే చూడకపోయినా ఇవి మనకు అర్థం కావు. కాబట్టి మీరు ఆ వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెరిఫై చేసుకోండి.
సో దట్ ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటాము. రెండు సేమ్ ఉన్నాయి కనుక సేమ్ ఎల్సిఎం కాస్ థీటా వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ కాస్ థీటా అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ కింద కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి మనకి పైన ఉన్నవే వస్తాయి. సో 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు పి. ఇప్పుడు పి వాల్యూ ఇది. మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఫైనల్గా సైన్ థీటా అనేది తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇది LHS, ఇది RHS. నేను ఇప్పుడు RHSని తీసుకుంటున్నాను. RHS ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 1 బై పి స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు పి అంటే మనకి ఏంటి, 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. సో దాన్ని మనము పి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్ రాస్తాం. -1 ఇది మెయిన్ డివైడెడ్ బై మళ్ళీ పీ స్క్వేర్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1. ఈ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి. స్క్వేర్ సమ్టైమ్స్ మనం మర్చిపోతాము, జాగ్రత్తగా రాసుకోవాలి చూసుకొని, లేదంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో రాంగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ని సపరేట్ చేద్దాం. 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసేస్తున్నాం, కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ 1కి ఏమీ లేదంటే 1 ఉంటుంది కదా, బై ఇది మెయిన్ డివైడెడ్ బై. ఇక్కడ కూడా సేమ్ మనం సపరేట్ చేద్దాం స్క్వేర్ని. 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1. దీనికి కూడా ఏమీ లేదు కాబట్టి బై 1 వేసుకొని ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే మనకి కాస్ స్క్వేర్ థీటా అనేది ఎల్సిఎం వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో నేను ముందు కాస్ స్క్వేర్ థీటా ఎల్సిఎం రాస్తున్నాను. 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో ఇది మెయిన్ డివైడెడ్ బై. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎల్సిఎం కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు రెసిప్రోకల్స్ 1 ఉన్నప్పుడు ఈ డౌన్లో ఉన్నది మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ బై వై బై 1/2 ఇట్లా ఉందనుకోండి, దీన్ని మనం ఎలా వేసుకుంటామంటే ఎక్స్ బై వై ఇంటూ 2/1. ఇది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా రివర్స్ అయినప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటా పైకి వస్తుంది. సో కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సో అట్లా మనం చేయొచ్చు. ఇది రాస్తాం. సో ఇక్కడ మన కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనము సపరేట్గా రాసుకుందాము. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట. ఈ రెండు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉన్నాయి, ఫార్మాట్లో ఉన్నాయి. సో మనం దాన్ని ఇట్లా స్ప్లిట్ చేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని. సో ఇక్కడ ఏ అంటే 1, బి అంటే సైన్ థీటా. సో 1 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయిపోయింది, ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ అంటే 1, బి అంటే సైన్ థీటా. ఈ మైనస్ వేసిన కాస్ స్క్వేర్ థీటా అని కూడా ఇప్పుడు నేను ఎలా రాసుకుంటున్నానంటే, మనకి
ఐడెంటిటీ తెలుసు కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో నాకు కాస్ స్క్వేర్ తీటా కావాలి. సో కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ సైన్ స్క్వేర్ తీటాని అటు తీసుకెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. సో ఇలాగే ఎందుకు రాసుకోవాలి, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. సో మనం అలా రాయలేదనుకోండి, ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే రాయకుండా వదిలేసేవాళ్ళం. అప్పుడు ఏమైతే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మనకి 1 అయిపోతుంది. సో అలా సింప్లిఫై చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం సైన్స్లోకి మార్చుకుంటున్నాం. సో మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనేది రాసేసాం. ఇదంతా మనం సిన్స్లో రాస్తాం అనమాట, యూజ్ చేసాం కాబట్టి ఈ రెండు ఫార్ములాస్. ఓకే, బై ఇక్కడ కూడా దీన్ని కూడా మనం 1 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి సైన్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ దీన్ని మళ్ళీ నేను ఇలా రాసుకోవట్లేదు, ఎందుకు అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని మనం 1 అని సింప్లిఫై చేసేయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో అది చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వన్ స్క్వేర్ని జస్ట్ 1 అని రాసుకుంటున్నాము. ఈ సైన్ స్క్వేర్ తీటాని యాజ్ ఇట్ ఈస్గా సైన్ స్క్వేర్ తీటాలనే ఉంచేస్తున్నాం. ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, ఈ 2 ఇంటూ 1 అంటే 2, సో 2 సైన్ తీటా అవుతుంది. ఇది ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని బ్రాకెట్ లోపలికి తీసుకెళ్తే ఇది మల్టిప్లై అవుతుంది. -1 ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ సైన్ స్క్వేర్ తీటా బై ఇక్కడ ఇది 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే మనకి 1. సో దాన్ని మీరు పక్కన రాసి వేయచ్చు, లేదా ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బదులు నేను 1 రాసేసుకుంటున్నా. ప్లస్ ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, 2 సైన్ తీటా. ఈ కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా 1 అయిపోయినాయి. సిన్స్ అది రాసుకోవాలి, సిన్స్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అన్నా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అన్నా ఒకటే. సో అలా రాస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ సైన్ స్క్వేర్లు 2 సార్లు కనపడుతున్నాయి. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 సార్లు ఉన్నది కాబట్టి ఇది ఎక్స్ ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x కదా, అట్లాగే 2 సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇది 2 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా. న్యూమరేటర్లో అవి మనకి మిగిలినవి. ఇక్కడ దీని 1 + 1ని 2 రాసుకుంటాం, 2 + 2 సైన్ తీటా. ఇప్పుడు రెండిట్లో మనకి 2 కామన్గా కనపడుతుంది. సో 2ని కామన్ తీసుకుందాం, 2 ఇంటూ ఇక్కడ 2 బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ తీటా. లేదు అంటే మనం డైరెక్ట్గా 2 సైన్ తీటాని కామన్ తీసేసుకోవచ్చు దీనిలో నుంచి. సో మనం అలా చేద్దాం. లేదు నెక్స్ట్ టైం నేను సైన్ తీటాని బయటికి తీసుకొస్తాను. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసామనుకోండి, 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 ప్లస్ సైన్ తీటా. సో 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా అగైన్ మనకి ఇక్కడ 1 ప్లస్ సైన్ తీటా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో నుంచి సైన్ తీటాని కామన్ తీసుకోవచ్చు, 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి సైన్ తీటాని కామన్ తీసేస్తున్నాను. సైన్ స్క్వేర్ తీటాలో నుంచి మనకి ఒక సైన్ స్క్వేర్ తీటా అంటే సైన్ తీటా ఇంటూ సైన్ తీటా కదా, 2 సార్లు ఉన్నట్టు. ఒకటి వచ్చేసిందంటే ఒక సైన్ తీటా మిగులుతుంది. ఇక్కడ 1 ఇంటూ సైన్ తీటాలా ఉంది. సో సైన్ తీటా తెచ్చేసాం కాబట్టి
1 మిగిలిపోతుంది. సో మనకి డినామినేటర్లో 1 ప్లస్ సైన్ తీటా ఉంది. సో 1 ప్లస్ సైన్ తీటా అన్న సైన్ తీటా ప్లస్ 1 అన్న సేమ్, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా మనకి మిగిలేది సైన్ తీటా. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? సైన్ తీటా. సో ఇది ఎల్హెచ్ఎస్. మనం ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం. సో కొంచెము క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సింప్లిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మనం వేసేయచ్చు. ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసినవి ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకసారి యూజ్ చేసాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటాల నుంచి కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాసుకున్నాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని యూజ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటూ కామన్ తీసుకుంటూ మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి సైన్ తీటా అని వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెము టఫ్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ మనము ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రూవ్ దట్ tan తీటా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ 1 బై tan తీటా మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1 ఈక్వల్ టు సీకెంట్ తీటా ప్లస్ tan తీటా. ఇది ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ట్రై చేస్తాను. సో సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు? tan తీటా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ 1 బై tan తీటా మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1. ఇప్పుడు మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అనేది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఆ ఐడెంటిటీని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ రాసుకుంటాం. సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా కాబట్టి ఈ సీకెంట్ తీటాని ముందు రాసుకుని tan తీటాని ఇటు పక్క రాసుకుంటాం. జస్ట్ ఆ ఐడెంటిటీ మోడల్లో రాసుకుంటున్నాను అనమాట. జస్ట్ నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు సీకెంట్ తీటా ముందు రాసా అంటే ఏ ప్లస్ బి అంటే బిని ముందు రాసా, బి ప్లస్ ఏ లాగా. సీకెంట్ తీటా ప్లస్ tan తీటా మైనస్ 1 బై, ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే 1ని ఫస్ట్ రాసుకుంటున్నా, తర్వాత మైనస్ సీకెంట్ తీటా రాసుకుంటున్నా. 1 మైనస్ సీకెంట్ తీటా ఇది ముందు రాశాను, తర్వాత ఈ మైనస్ సీకెంట్ తీటా రాశాను. ఇంక ఇది ఏముంటుంది? ప్లస్ కదా, ప్లస్ tan తీటా రాసుకున్నాను. ఇప్పుడు మనకి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అంటే 1 అని ఐడెంటిటీ తెలుసు కదా. సో ఆ ఐడెంటిటీని ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ 1 ప్లేస్లో అది రాసుకుంటాం. ఇక్కడ ముందున్నటువంటి సీకెంట్ తీటా ప్లస్ tan తీటాని యాజ్ టీజ్గా రాసేసుకుంటాం. మైనస్ ఈ 1 ప్లేస్లో నేను ఇప్పుడు ఐడెంటిటీ తీసుకుంటున్నాను. ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఆ ఐడెంటిటీని ఇక్కడ తీసుకున్నాం అనమాట. దాన్ని మీరు ఇక్కడ సిన్స్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఇది కాబట్టి 1 బదులు ఇది తీసుకున్నాం. సమ్ టైమ్స్ ఇలా ఉన్నప్పుడు 1 అని రాస్తాం, 1 బదులు ఇలా తీసుకుంటాం. ఏదైనా సరే సేమ్ కాబట్టి మన అవసరాన్ని బట్టి ప్రూవ్ చేయడం, మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో నుంచి -1 కామన్ తీసేస్తున్నాను. 1 అనేది ఇట్లా రాసుకొని ఈ మైనస్ అనేది కామన్ తీస్తున్నాం. మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ఈ tan తీటా దగ్గర ప్లస్ ఉంది కదా, ప్లస్లోంచి ఒక మైనస్ వచ్చేస్తుంది. సో
మైనస్ కామన్ తీసినప్పుడు సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా అవుతుంది. మీరు దీని లోపలికి మల్టిప్లై చేశారనుకోండి 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్యాన్ తీటా అవుతుంది, పైదే వస్తుంది. సో జస్ట్ మైనస్ అనేది కామన్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా అలా ఉంది కదా. సో ఇలాంటి కాంబినేషన్ ఏదన్నా వచ్చిందనుకోండి మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు కూడా ఇంకొక ఫార్ములా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది కదా. సో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటే ఇది రాస్తాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు రివర్స్లో రాసుకుంటున్నాము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాం. ఇక్కడ ఏ అంటే సీకెంట్ తీటా, బి అంటే ట్యాన్ తీటా. సో నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది రాసుకోవాలి అక్కడ. సో ఇప్పుడు ఇక్కడున్న సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటాని నేను యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేస్తున్నాను. ఫైనల్గా మనకి ఆన్సర్లో సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా రావాలి. సో మిగిలినవన్నీ క్యాన్సిల్ అయిపోవాలి, దానికోసం ట్రై చేద్దాం. ఇప్పుడు మైనస్ ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, సీకెంట్ తీటా ఏ ప్లస్ ట్యాన్ తీటా ఏ ప్లస్ బి రాసేసాను ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఇది మొత్తము 2 బ్రాకెట్లు అవుతున్నాయి కాబట్టి ఈ స్మాల్ బ్రాకెట్స్లో రాసుకుంటాం. ఇక్కడ ఇంకో పెద్ద బ్రాకెట్ ఉంటుంది, ఈ స్మాల్ బ్రాకెట్ అనమాట. తీటా మైనస్ ట్యాన్ తీటా, ఈ రెండింటికి కలిపి ఒక 2 బ్రాకెట్స్ వచ్చినాయి. సో ఈ ఎక్స్టర్నల్ బ్రాకెట్ని మనము ఇంకా కొంచెం పెద్దగా రాసుకుందాం అంతే. బై కింద ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాం, 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఇప్పుడు చూడండి, ఇందులో కామన్గా సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఉంది, ఇక్కడ కూడా సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఉంది. సో దీన్ని మనం కామన్గా రాసుకోవచ్చు. సో కామన్ తీసేసినప్పుడు ఇక్కడ ఇదంతా కలిపి 1 అయిపోతుంది. నేను ఏం కామన్ తీస్తున్నాను అంటే సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా అనే మొత్తాన్ని కామన్గా తీసుకుంటున్నాను. ఇది కామన్ తీసేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదంతా ఇంటూ 1 కదా, 1 మిగిలింది. సో ఇక్కడ మైనస్ ఉంది మనకి, ఈ మైనస్ వచ్చేసింది. ఇది 2 ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం బయటకు వచ్చేసింది, మిగిలింది ఇది సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఇక్కడ చూడండి, ఈ 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా, ఈ రెండు సేమ్ ఉన్నాయి, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి మిగిలేది ఏంటి, సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. సో ఇదే మన రిక్వైర్డ్ ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం ప్రూవ్ చేయమన్నది అదే కదా, చూడండి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అన్న ఒక ఐడెంటిటీని యూజ్ చేసాం. అట్లాగే ఆ ఐడెంటిటీని మనం 1 ప్లేస్లో ఇది రాసుకున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో కేర్ఫుల్గా మనం ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు చేయొచ్చు. అట్లాగే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ కూడా దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుని ఇది 2 టైమ్స్ కనబడుతుంది కాబట్టి కామన్ తీసుకుంటే ఇక్కడ ఈ సేమ్ 1 మైనస్ సీకెంట్ తీటా మైనస్ ట్యాన్ తీటా అని సేమ్ పైన కింద వస్తుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకి సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా అనేది వస్తుంది. సో
ఈ ట్రిగ్నోమెట్రీలో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 6 సమ్స్ చాలా ఇంపార్టెంటు. చాలా సార్లు మనకి ఎగ్జామ్‌లో వచ్చినాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూసి నేర్చుకున్నట్లయితే మీరు 6 మార్క్స్ క్వెషన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎవరికైతే మ్యాథ్స్ చాలా ప్రాబ్లమ్‌గా, డౌట్‌గా ఉంటదో అలాంటి స్టూడెంట్స్‌కి మీరు ఈ ఛానల్‌ని షేర్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం పిల్లలకి స్లోగా అర్థమయ్యేటట్టు ఈజీ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.